ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసిన భూ కబ్జాలపై బాధితులు నోరు విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులను, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తున్నారు బాధితులు. కొర్రెముల్ల సర్వే నంబర్ 996లో ప్లాట్స్ ను పల్లా కబ్జా చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఖడ్కేసర్ పోలీస్ స్టేషన్లో ఆయన బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ భూ కబ్జా కేసులో A1 గా పల్లా రాజేశ్వరరెడ్డి, A2 గా ఆయన భార్య నీలిమ, A3 గా మధుసూదన్ రెడ్డిల పేర్లను నమోదు చేశారు. కొర్రెముల్ల సర్వే నంబర్ 996లో ప్లాట్స్ కబ్జా చేసినట్లు పల్లా రాజేశ్వరరెడ్డి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. 38 ఈ హోల్డర్స్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారంటూ కబ్జాకు యత్నం చేశారని బాధితులు అంటున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గత 10 ఏళ్లుగా 200 మందిని పల్లా కుటుంబం నానా ఇబ్బందులకు గురి చేస్తుందని వాపోతున్నారు. తాము చెప్పిన ధరకు ఇవ్వకపోతే ప్లాట్ దక్కనివ్వమంటూ బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనైతే ఆ వర్డ్ అంటే నిజంగా అసలు భయం వేసింది. మీరు నమ్మండి, నేను అడుగుతాను జస్ట్ విజువల్ కోసమే. లేఅవుట్ పట్టుకొని 300 ప్లాట్లలో 160 ప్లాట్లు తక్కువ ధరకే కొనుగోలు చేశారని చెబుతున్నారు. రోడ్లు, పార్క్ ప్లేస్ కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం చేపట్టారని మరో విషయం బయటపెట్టారు. అనురాగ్ యూనివర్సిటీ పేరుతో 100 ఎకరాలను పోగు చేసుకున్న పల్లా ఫ్యామిలీ తమ ప్లాట్స్ ను ఆక్రమించారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రండి, ఏం కదా, రండి రండి, అందరు వస్తే అర్థమవుతుంది కదా. ఇక్కడ మావి ఏమంటారు, ఈ మనంతా చిన్న చిన్న వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేసి ఇక్కడ మొత్తం రోడ్లు, ఇవన్నీ రోడ్లు, ఇది పార్క్ లో కబ్జా చేసేసి గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో పేదలను బెదిరించి భూములను బలవంతంగా లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. ఆ స్థలంలో తన భార్య నీలిమ పేరుతో హెల్త్ అండ్ సైన్స్ కాలేజీని నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఇక మరోవైపు ఖడ్కేసర్ కొర్రెముల్ల గ్రామం పంచాయతీలో 10 ఎకరాల్లోని 150 ప్లాట్స్ ఉన్నాయి. అందులో 100 ప్లాట్స్ ని బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. దీంతో మిగిలిన 50 ప్లాట్స్ ఎదురు తిరిగితే చంపుతారని బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, ఓపెన్ ప్లాట్స్, ఇంటి నిర్మాణాలు చేస్తూ ఉన్న జేసీబీలతో నిర్మాణాలు కూల్చి ఓనర్స్ ని చంపుతా అని బెదిరించినట్టు తెలుస్తోంది. పల్లా భూ కబ్జాల బాధితులను బిగ్ టీవీ ఆశ్రయించింది. బాధితులు ఏమన్నారో బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని వందలాది ఎకరాలను కబ్జా చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే పల్లా రాజేశ్వరరెడ్డి అని వినిపిస్తుంది. ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే కొర్రెముల్ల గ్రామ పంచాయతీలో తమ ఫ్లాట్లను కబ్జా చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడంతో అటు పల్లా రాజేశ్వరరెడ్డి మీద తన భార్య అయినటువంటి నీలిమ, అదేవిధంగా తనకు అత్యంత సన్నిహితుడిగా పనిచేస్తున్నటువంటి మధుకర్ రెడ్డి మీద గట్కేసర్ పోలీస్ స్టేషన్లో A1, A2, A3గా అయితే మాత్రం కేసులు నమోదయ్యాయి. అసలు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఈ లేఅవుట్ కి సంబంధించినటువంటి ఈ పార్ట్లోనే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 10 ఎకరాలకి పైగానే కబ్జాకి గురి అయింది అని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఈ లేఅవుట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ లేఅవుట్ కి సంబంధించి ఏంటి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ లేఅవుట్ 796 సర్వే నెంబర్ లేఅవుట్ 1978వ సంవత్సరంలో దీనికి పర్మిషన్ గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరిగింది. టోటల్గా 167 ప్లాట్లు ఉన్న ఈ లేఅవుట్ 10 ఎకరాలలో చేయడం జరిగింది. 1984 నుంచి దీంట్లో ప్లాట్లు అమ్మడం జరిగింది. నేను 2010లో నేను ప్లాట్ కొన్నాను. నాకంటే ముందు 4 డాక్యుమెంట్స్ కంప్లీట్ అయ్యి ఉన్నాయి. అవన్నీ లింక్ డాక్యుమెంట్తో సహా ఉన్నాయి ప్లాట్స్. మా భార్య పేరు మీద ఉంది ప్లాటు. ఇది 2014 ఆ టైం, 14, 15 ఆ టైం నుంచి మా యొక్క కడీలని జరపడం స్టార్ట్ చేశారు. జరపంటే ఒకసారి జేసీబీ పెట్టేసేసి తీసేయారు. ఎందుకు తీసారని అడిగితే ఇది వ్యవసాయ భూమి అనేసి చెప్తున్నారు. అది లేదండి, ఇది ఆల్రెడీ మేము ప్లాట్లు అయిపోయినాయి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సార్. ఇప్పుడు ఒక లేఅవుట్ ఏదైనా చేసినప్పుడు గుడికి సంబంధించి కానీ, పార్క్ కి సంబంధించి కానీ ఎక్కడైనా సరే ల్యాండ్ అనేది అలాట్ చేస్తారు. అది ఎక్కడైనా ఉందా ఈ లేఅవుట్ లో? ఏదైతే ఇక్కడైతే చూపిస్తున్నట్టుగా ఓపెన్ ఏరియా టోటల్ 10 ఎకరాల 18 గుంటల్లో ఓపెన్ ఏరియా 2187 గజాలు ఓపెన్ ఏరియా. దాంట్లో చూసుకుంటే ఇక్కడ టెంపుల్ కోసం కానీ, ఇక్కడ ఓపెన్ స్పేస్ అంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకోవడం కోసం కానీ, ఇది చూడండి స్కూల్ కోసం ఏర్పాటు చేసుకున్న భూమిని. అలాగే ఇంత భూమిని టోటల్ గా చూడండి, ఇక్కడ మనం నిలబడ్డ ప్లేస్ 65 దగ్గర ఉన్నాము. ఈ 65 దగ్గర ఇటు ఈ దిక్కంచున్న 1, 2 రోడ్లు, ఈ రోడ్లు
రోడ్లు ఈ ఓపెన్ స్పేస్ అన్ని మొత్తం కబ్జా చేశారండి. ఇవన్నీ కూడా ఆ కాలేజ్ లోనికి అక్కడ కాంపౌండ్ వాళ్ళు పెట్టేసేసుకొని అందులోకి ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అటు పార్క్ కానీ లేకపోతే రోడ్స్ కానీ ఎక్కడా కనిపించడం లేదు. అవి మాయమైనట్లుగా కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. 2014లో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి కూడా వచ్చింది. అతను అదే పార్టీలో కొనసాగుతున్నారు. మరి ఆ టైంలోనే తన భూమి అని చెప్పేసి ముందుకొచ్చారా, లేదు అంటే గతం నుంచి తనదే అంటున్నారు? లేదు, ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అతను గవర్నమెంట్ లో ముఖ్యమైన పర్సన్ గా ఎదిగిన తర్వాత అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంతకుముందు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని గవర్నమెంట్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడడం జరుగుతుంది. ఎన్నిసార్లు మేము మా ప్లాట్ దగ్గరకు వచ్చినా కానీ చాలా సార్లు మమ్మల్ని బెదిరించారు. మేము ప్లాట్లో ఇళ్ళ కోసం గుంతలు తీసినా కానీ దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. సార్ చెప్పండి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు కీలక పాత్రను కూడా పోషించినటువంటి నాయకులు ఉన్నారు. మరి మీరు కొన్నది ఎప్పుడు అసలు? ఇది 2006లో మేడం. మేము 2006 నుంచి 2014 వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. నేను 2010లో నేను లోన్ తీసుకున్నా దీని మీద, ఈ ప్లాట్ మీద. నేను 2013-15 తర్వాతనే వీళ్ళు స్టార్ట్ చేశారు, ఈ ప్రాసెస్ చేశారు. అంటే మీరు 2014లో ఎప్పుడైనా సరే పల్లా రాజేశ్వర్ రెడ్డి మనుషులు కానీ లేకపోతే తనకు అత్యంత సన్నిహితులు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పారా ఏమని ఇది మా భూమి అని? మా భూమి అని చెప్పా. మాకు చేస్తేనే వాళ్ళు జేసీబీ తోలుకు వచ్చారు కాబట్టి మేము వచ్చి బెదిరించి అంటేనే వదిలేశారు. మళ్ళీ మేము పర్మిషన్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని కట్టినా మళ్ళీ కొట్టేశారు వాళ్ళే. అధికారులు ఏమన్నా మీకు సపోర్ట్ చేశారా? చేయలేదండి, ఎవరైనా మేము ఏం చేయలేము, వాళ్ళతో మేము కొట్లాడలే మీరు వాళ్ళు అని చెప్పారు వాళ్ళు. చూస్తున్నాం కదా, సాధారణంగా ఒక లేఅవుట్ చేస్తే ఖచ్చితంగా అందులో పార్కు కావచ్చు, కమిటీ హాల్ కి సంబంధించి, అదే విధంగా టెంపుల్స్ కి సంబంధించి పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టు అనేక ప్రాంతాలను అనేది ఆ లేఅవుట్లు ఉన్నటువంటి ఎకరాస్ డిపెండ్స్ మీద అయితే మాత్రము వదిలిపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతంలో అలాంటిది ఏమీ జరగలేదు. ప్రస్తుతం చెప్పండి అమ్మా, మీరు అసలు ఇది ఎప్పుడు కొన్నారు? మేము 2006లో తీసుకున్నామండి. ఇంకా తర్వాత 2011 నుండేనా స్టార్ట్ అయింది. 15 నుండి స్టార్ట్ అయిందండి. ఇక్కడ మమ్మల్ని రానివ్వడం లేదు అసలు. మా సైట్లో రాళ్ళ, మా హద్దు రాళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా మాకు తెలియదు. ఇప్పుడు ఆ గుడిసెలు వేసుకుని వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు, మమ్మల్ని చేసుకునేవారు. గాయత్రి ఎడ్యుకేషన్ సొసైటీ పేరు మీద తీసుకుంటారు, నీలిమా పేరు మీద రిజిస్ట్రేషన్లు అవుతాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము అమ్మిన తర్వాత మళ్ళీ మాతో సైన్ చేయించుకుంటారు. మా ఇష్టపూర్వకంగా మేము అమ్ముకుంటున్నామని మా వాళ్ళే, మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళే దాదాపు 700 గజాలు ఆ సైడ్ అప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్నాయి చూడండి, ఆ ఏరియాలో మా వాళ్ళది ఉంది. వాళ్ళు ఇంకా అమ్మేసుకున్నారు తిరగలేక. మేము చూద్దామని న్యాయం జరుగుతుందని అట్టు పెట్టుకున్నాం. మరి ఇక్కడ 40,000 ఉంటాయి గజం, 3,000కి 2,000కి ఇవ్వాలట. ఎలా ఇస్తాము? కష్టపడి రూపాయి దాచుకొని కొనుక్కున్న సైట్ అది. చిట్టీలు వేసుకొని కొనుక్కున్నామమ్మా మేము అప్పట్లో. సార్ చెప్పండి సార్, ప్రభుత్వమే ఆదుకోవాలి. అసలు మీరు ఒక రిటైర్డ్ ఆర్మీగా కూడా పనిచేశారు. ఈరోజు మీ పరిస్థితి చెప్తే నిజంగా ఇక్కడ అన్యాయం జరిగింది, మా ఫ్లాట్ కబ్జా అయింది అని చెప్పేసి మీరు చెప్పుకోవడం ఎట్లా చూడొచ్చు అసలు? అది మాకు అర్థం కావట్లేదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ తిరిగాము, 5 నిమిషాల్లో మీకు క్లియర్ చేస్తామన్నారు. అసలు అడ్రస్ లేకుండా పోయారు. ఎక్కడ ఇది ఏం జరుగుతుంది అనేది మాకు అర్థం కావట్లేదండి. మేము ఎంత మటుకు మా లైఫ్లో మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అలాంటిది 8 టైమ్స్ వెళ్ళామండి. మాకు చాలా బాధగా ఉంది ఈ విషయంలో, మాకు ఎందుకు న్యాయం జరగట్లేదని. చూస్తున్నాం కదా, అంటే ఇందులో ప్రతి ఒక్కరు కొన్న వాళ్ళము లాస్ అయ్యాము అని చెప్తున్నారు. పూర్తిగా మా భూమి మాకు కావాలి అని చెప్తున్నారు. చెప్పండి, మీరు కొన్నప్పుడు ఏం చెప్పారు అసలుకి అమ్మిన వాళ్ళు? అమ్మిన వాళ్ళు అన్ని లేఅవుట్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు, ఏమైనా ప్రాబ్లం వస్తే మేము చూసుకుంటాం అన్నారు. ఆ అమ్మిన వాళ్ళు ఎటు పోయారో ఏమో, ఇప్పుడు మేము ఇబ్బందుల పాలవుతున్నాము. ప్లాట్ పోయింది, డబ్బులు పోయినాయి, ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు లేదు. మా ఊర్లో నుండి మా అబ్బాయి రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండు. చాలా ఇబ్బందులు పాల్పడ్డాము. మాకు తగిన న్యాయం చేయాలి, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని న్యాయం చేస్తానని మేము ఆశిస్తున్నాం. సార్ మీరు ఊర్లో ఉన్నటువంటి భూమిని అమ్మి ఇక్కడ కొన్నట్టు తెలుస్తుంది, అసలు ఏంటి? ఊర్లో 4 లక్షలకి ఎకరం అమ్మాం మేడం. 2006లో 8 లక్షలు వచ్చినాయి. ఇంకో 3-4 లక్షలు కలిసి 4,400 గజం కొన్నాం. ఆ జమాన్లో మేము కొన్నాం. 2014లో ప్రభుత్వం వస్తుందిగా, అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఫోన్లు చేసి, ఫోన్ నెంబర్ ఎక్కడ సంపాదించారేమో, నీ ప్లాట్ 2,000కి ఇస్తాం, 3,000కి ఇస్తాం, మీది విజయవాడనా అంటే, మాది విజయవాడ కాదు, మాది లోకలే, నా ప్లాట్ ఎవరికి ఇవ్వను, నేను ఇల్లు కట్టుకోవాలని కొనుక్కున్నాను. లేదు నీ ప్లాట్ పోతుంది, పల్లా రాజేశ్వర రెడ్డి వాళ్ళు అడుగుమంటారు, ఇస్తే తీసుకుంటారట, వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ ఏదో కడతారట అని చెప్పారు. మేము అలా ఇవ్వము. ఇక అంటే ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి ఫోన్లు బెదిరిస్తేనే స్టార్టింగ్స్ అంది. ఇక లాస్ట్కి వస్తే ఏదో ఉన్నట్టుందని ఎల్ఆర్ఎస్ కట్టినాం. ఎల్ఆర్ఎస్ తర్వాత 2021లో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినాం. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఓపెన్ వాళ్ళు బిల్లులు పెట్టాం. బిల్లులు పెడితే వారం రోజులు కష్టపడి పెట్టిస్తే 3 లక్షలు పెడితే
తెల్లారేసరికే పడదోసిరు. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏం చేసుకోవాలి మా బాధ, ఎవరు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని ఈ తెలంగాణ కంటికి నిద్ర లేకుండా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటున్నాం. ఊళ్ళో నీళ్లు లేవు. ఈ వ్యవసాయం చేసుకోలేక కూడా అప్పుడప్పుడు మధ్యన లేబర్ పనికి పోతున్నాం పంట వండక. అప్పుడు అమ్మకపోతే ఇప్పుడు అమ్ముకుంటే 3 కోట్లు వస్తే 2 ఎకరాలకు ఇప్పుడు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని తినేవాళ్ళం. అతనేమో బంగారు ప్లేట్ల రోజు బిర్యానీ తినడుగా, మంది సొమ్ములు లాక్కొని అదే ఉప్పు కారమే తింటాడు ఏ మానవుడైనా. రక్తము ఉడికిపోతుంది మాకు, మా ప్లాట్ ఎట్టా లాక్కుంటాడు ఆయన. మాకు మీ టీవీ ఛానల్ ద్వారా కానీ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ న్యాయం జరిపిస్తారని మేము ఆశిస్తున్నాం. సార్ చెప్పండి సార్, అంటే ఇక్కడ ఈ భూమికి సంబంధించి అటు పల్లా రాజేశ్వర్ రెడ్డి మనుషులు ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా, అమ్ముతారా లేకపోతే ఏదైనా అని అడగడం జరిగిందా, లేకపోతే ఏదైనా బెదిరింపులు చేస్తున్నారా ఏంటి? వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఇంతకుముందు 2015-16 టైంలోనే వారంకి ఒకసారి మాకు కూడా ఫోన్ చేసేవాళ్ళు. ఇలా ఏమి ప్లాట్లు ఏం లేవు, మీకు ఏం దక్కదు, మీదంతా వేస్ట్, ఇదంతా మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు అనేసి అన్నారు. మేము అనేవాళ్ళం, అది మాకు తెలియదు కదా, అసలు మేము కొనుక్కున్నాము, లీగల్గా కొనుక్కున్నాము, ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాము, పర్మిషన్ తీసుకున్నాము. అయినా మాకు అంటే ఆ రోజులలోనే మేము బంగారాలు అమ్మేసుకొని ల్యాండ్ కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకుందాం అనేసి. ఆ పరిస్థితి నుంచి ఇవాళ మొత్తం మాకు ఏమీ లేని పరిస్థితిలో ఏర్పడింది. మాకు సొంత ఇల్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. పిల్లలు కూడా చదువుకుంటున్నారు, పెద్ద అవుతున్నారు, ఫీజులకు డబ్బులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మాకు ఇక్కడ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అటు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అతని భార్య అయినటువంటి నీలిమ మీద ఎఫ్ఐఆర్ కూడా అవడం జరిగింది. మరోవైపు మధుకర్ రెడ్డి, అసలు మధుకర్ రెడ్డి పాత్ర ఏంటి ఇందులో? మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక చెంచాలాగా, అంటే వెనుక బినామీ, అంటే ముందుకు పల్లారాజేశ్వర రెడ్డి గారు ముందుకు రారు, అన్ని వెనుక నుంచే ఆయన ముందుకు పంపిస్తారు. ఆయన ఏమనంటే నా ఏజ్ పెద్ద, నేను 70 ఏళ్ళు, నాకేం అవసరం అని, అంటే ఆ ముసలి కన్నీరు కాచుతూ ఏదో మాటలు చెప్తుంటాడు. చెప్పేసేసి మళ్ళా అప్పుడప్పుడు గట్టి మాటలు ఇస్తుంటాడు. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే కనుక మా జేసీబోలు చూస్తే కనుక మీకు తగిలిచ్చినట్టే మీరు చచ్చిపోతాం, మేము బాధ్యులం కాదు అంటే, ఇవన్నీ ఏంటంటే చెప్పకనే చేస్తున్నట్టుగా భయపట్టిస్తుంటారు. ఆ పరిస్థితి 10 సంవత్సరాల పాటు దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఎవరికైనా సరే ఆపద వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే సహాయం చేస్తూ ఉంటారు. ఇతనే ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా కబ్జాలకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? మాకు అదే అనిపించేది మేడం. ఓటేస్తే మీరు నమ్మండి, ఈ సంవత్సరం ఓటు వేయడానికి నాకు ఫస్ట్ టైం నేను బాధపడ్డా ఓటు వేయాలంటే. అరే మనం ఓటేసి ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటున్నాం, కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి మన పరిస్థితి, అట్లా చాలా బాధ అనిపించేది మేడం. ఎమ్మెల్యే ప్రాబ్లం వస్తే గవర్నమెంట్కి సబ్స్టిట్యూట్గా ఉండేది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఇంకా మనం ఇంకోరికి చెప్పుకుంటాం అనే చాలా బాధేసింది. మేము ఓటు వేయడానికి కూడా సిగ్గుపడుతున్నాం యాక్చువల్ చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే కంపల్సరీ మనం మనిషిగా బ్రతుకున్నామని తెలవడం కోసమైనా ఓటేయాలని ఓటేసినంత తప్పించి నిజంగా మనస్ఫూర్తిగా అయితే ఈసారి అయితే నేను ఓటేయలేదు. నాకు చాలా బాధేస్తుందండి. ఇట్లా ఎమ్మెల్యేలే ఇట్లా పూర్తిగా భూ కబ్జాదారులుగా మారి 1000 కోట్లు, ఒకప్పుడు జస్ట్ చిన్న శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ దిల్సుఖ్నగర్లో స్టార్ట్ అయిన ప్రస్థానం, అంటే మాకు తెలిసిన వాళ్ళు అందులో చదువుకున్నారు. చిన్న డిగ్రీ కాలేజ్ ఉన్న క్యాండిడేట్ వితిన్ 20 ఇయర్స్లో ఆ మేడం గవర్నమెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ ఇవాళ ఒక్కటేసారి 1000 కోట్లకు ఎట్లా ఎదుగుతారు? మేము ఎందుకు ఎదగలేకపోతున్నాం? ₹1 కోటి సంపాదించడానికే కష్టమవుతున్న కండిషన్లో మేము లక్షలే సంపాదించుకోలేకపోతున్నాం, ఉన్న భూములు పోగొట్టుకుంటున్నాం. వాళ్ళు మాత్రం కోట్లకు వెనక్కేసుకెళ్తున్నారు. ఇది ఏ రకంగా జరుగుతుంది? ఇవన్నీ కూడా చూడండి. ఒక్కొక్కరిని ఇక్కడ 45,000 50,000 నడుస్తున్న దాన్ని ఒక్కొక్కరిని బెదిరించి, ఇది యాక్చువల్గా వ్యవసాయ భూమి అనేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నప్పుడు, మరి వ్యవసాయ భూమి అయితే కనుక మరి ఇందులో ప్లాట్లు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ మీద 120 ప్లాట్లు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఇక్కడ చేసుకొని మరి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రోడ్లు వదిలిపెట్టాలి కదా, మరి రోడ్లను కబ్జా చేశారు. మళ్ళీ పార్క్ చూడండి, ఆ కాంపౌండ్ వాళ్ళ లోపలంతా పార్కు అండ్ కొన్ని ప్లాట్లు, అవి వీళ్ళ పక్కన వాళ్ళ చుట్టాలు 7 మంది ప్లాట్లు, అవి వాళ్ళ ప్లాట్లన్నీ కూడా భయపట్టించి వాళ్ళు మీరు ఆంధ్రోళ్ళు అని చెప్పి భయపట్టించేసేసి ₹2,000 ₹2,500 గజం కొనుక్కున్నారు. ఆ రోజుల్లో ₹30,000 నడుస్తున్నాయి మార్కెట్లో. ఫైనల్లీ ఏం చెప్తారు? అసలుకి ఎన్ని ఫ్లాట్లు మాయమైపోయాయి? అసలుకి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? టోటల్గా 167 ప్లాట్లలో 120 మందిని బెదిరించి తక్కువ రేట్లో కొనుక్కున్నారు. ఓకే, ఇప్పుడు మా అప్రాక్సిమేట్గా ఇంకా 40-45 మంది ఉన్నాము. ఇందులో కూడా చాలామంది భయపడి ముందుకు రావట్లేదు. మా 45 మందికి ఓకే పాప వాళ్ళని ఇక్కడ రోడ్లు ఏదైతే ఉన్నాయో లేఅవుట్లో, ఆ రోడ్లు కానీ, ఆ పార్క్ స్థలం కానీ, స్కూల్ స్థలం కానీ, దేవాలయ స్థలం కానీ అవన్నీ వదిలిపెట్టేసి ఏదైతే ప్లాట్లు ఉన్నాయో ఆ ప్లాట్లు మా ప్లాట్లు మేము కట్టుకోవడానికి అవకాశం కలిగించాలని మేము కోరుకుంటున్నాం.
చూస్తున్నాం కదా, పల్లా రాజేశ్వర్ రెడ్డి పూర్తిగా మా ఫ్లాట్లను అయితే మాత్రం కబ్జా చేశారు. వెంటనే మా ఫ్లాట్లను మాకు ఇవ్వాలి, ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి తను ప్రజలకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే తీర్చాల్సిన వ్యక్తే సమస్యగా మారాడు అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాధితులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో మాకు న్యాయం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పటికే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదయ్యాయి. అటు A1గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, A2గా నీలిమ, A3గా మధుకర్ రెడ్డి పేర్లు. వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయిలో కూడా వీళ్ళని విచారించాలి, ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారు మా ఫ్లాట్లు మాకు ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.